ట్రేడింగ్లో అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ ఇది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అసలు ఏంటిది ఈరోజు చూద్దాం. చాలామంది ట్రేడింగ్ చార్ట్స్ చూడగానే కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ పడితే అక్కడ లైన్స్ గీసేస్తుంటారు. అసలు ముఖ్యమైన ప్రైస్ లెవెల్స్ ఏవో గుర్తించలేనప్పుడే ఈ కన్ఫ్యూషన్ అంతా వస్తుంది. సరే, దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మార్కెట్కి ఒక ఫ్లోర్, ఒక సీలింగ్ ఉన్నట్టు ఊహించుకోండి. సపోర్ట్ అంటే సింపుల్గా ఒక ఫ్లోర్ అనమాట. ఇక్కడికి రాగానే ప్రైస్ పడిపోవడం ఆగి పైకి వెళ్తుంది. మరి రెసిస్టెన్స్ అంటే ఒక సీలింగ్ లాంటిది. ప్రైస్ దీన్ని తాకినప్పుడు పెరగడం ఆగి కిందకొస్తుంది. అంటే సపోర్ట్ ఒక బయింగ్ జోన్ అయితే రెసిస్టెన్స్ అనేది ఒక సెల్లింగ్ జోన్ అన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ సపోర్ట్ దగ్గర కొంటారు, రెసిస్టెన్స్ దగ్గర అమ్ముతారు. అందుకే అవి అంత పవర్ఫుల్. కానీ అసలైన మ్యాజిక్ ఎక్కడుందంటే ఈ లెవెల్స్ బ్రేక్ అయినప్పుడు. దీన్నే రోల్ రివర్సల్ అంటారు. ఒకసారి ప్రైస్ రెసిస్టెన్స్ను అంటే ఆ సీలింగ్ని బ్రేక్ చేస్తే ఆ పాత సీలింగే కొత్త ఫ్లోర్గా మారాలి. ఈ రోల్ రివర్సలే ఒక నిజమైన అప్ ట్రెండ్ మొదలైందని కన్ఫర్మ్ చేసే స్ట్రాంగ్ సిగ్నల్. ఇక డౌన్ ట్రెండ్లో కూడా అంతే. పాత సపోర్ట్ ఫ్లోర్ కాస్త ఇప్పుడు కొత్త రెసిస్టెన్స్ సీలింగ్గా మారిపోతుంది. ఓకే, కాన్సెప్ట్ బాగుంది. కానీ చార్ట్ మీద ఈ లెవెల్స్ని సరిగ్గా గీయడమెలా? బిగినర్స్ చేసే అతిపెద్ద తప్పు ఒకే ఒక లైన్ గీయడం. కానీ ప్రొఫెషనల్స్ ఎప్పుడూ జోన్స్లా చూస్తారు. ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ ఒకే ప్రైస్ దగ్గర కాకుండా ఒక ఏరియాలో కొంటారు లేదా అమ్ముతారు. సో గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్నున్నాయి. ఎక్కువ టాచెస్ ఉంటే ఆ లెవెల్ స్ట్రాంగ్. ఎప్పుడు జోన్స్ గీయాలి, బ్రేక్ అయ్యాక రీటెస్ట్ కోసం వెయిట్ చెయ్యాలి. ఈ ఒక్క కాన్సెప్ట్ మీద పట్టు సావిస్తే మార్కెట్ స్ట్రక్చర్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. మరిన్ని ప్యాటర్న్స్ వాటంతటా అవే తెలుస్తాయి.